కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. కేసరవాడు ధర్మ అనే ఒక ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు, చౌదరి గారు. వాళ్ళ పొలాలు మా మేనమామ గారు ఆయన కావిలి కాస్తూ ఉంటాడు. ఆయన అదే ఆయన రెండో రోజు మూడో రోజు పొలం మీదకి వచ్చాడు కారు వేసుకొని. మా మామయ్య గారు అదే ఆయన వస్తున్నాడు, నువ్వు అడగరా, ఆయనకి పరిచయం చేస్తాను. సరే అప్పటికే ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయాను పొలం. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మామయ్య గారిని తీసుకుని ఇంటికి వెళ్తే రేపు మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చాను, నువ్వు నేను నెల్లూరు వెళ్తున్నాను అని చెప్పాను. ఆయన ఇట్లా ఫలానా వెంకటరామయ్య గారికి పరిచయం చేస్తానని అనుకోలేదు. వెంకటరామయ్య గారు అంటే కొణిదెల వెంకటరామయ్య, కొణిదెల చిరంజీవి గారి ఫాదర్, కొణిదెల వెంకటరామయ్య గారు. ఆయన పరిచయం చేస్తాను అనుకోలేదు. ఈయన ఏదో పనులకి తీసుకెళ్తున్నాడు అని కొన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 3-4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి నెల్లూరులో. అక్కడ నుంచి వాళ్ళ నైట్ అంతా ఉన్నాను అక్కడ, ఆయన దగ్గరే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు, వాళ్ళకి తెలుసు బాగా. అంటే ఈయన సారా కాంటాక్ట్ నెల్లూరు. ఎవరు ధర్మ గారు నెల్లూరు అంతా సారా కాంటాక్ట్. సారు వెంకటరామయ్య గారు ఎస్ఐ కదా, ఎస్ఐ. అవునవును. దాని మీద వాళ్ళు ఏదో మాడుకున్నారు, చాలాసేపు కూర్చొని మాకు మళ్ళీ అక్కడ కాఫీ తెచ్చిచ్చింది మేడం గారు, అందరం దాన్ని ముగ్గురు కలిసి తాగాం. తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన, ఒక లెటర్ ఒకటి రాసిచ్చాడు చిరంజీవి గారి నాన్నగారు. ఇది తీసుకెళ్ళి నాగబాబుకి అన్నాడు. తీసుకెళ్ళి చీని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను. అటు నుంచి చెన్నై వెళ్ళాను, నెల్లూరు నుంచి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేటు దగ్గర. అక్కడమ్మాయి ఇక్కడ అమ్మాయి షూటింగ్ ఒక 2 రోజులు చేసి ఉన్నారు, ఉన్నాడు గేటు దగ్గరే ఉన్నాడు. మూవీ రిలీజ్ అవ్వాలా పవన్ కళ్యాణ్ గారు హీరో అవ్వాలా? అకాల హీరో వాళ్ళు అంటే స్టార్ట్ చేశారు, సినిమా స్టార్ట్ చేశారు. తనకిస్తే తన సింపి చదివి ఇది ఇక్కడ లేడు నాగబాబు, ముగ్గురు మనగాళ్ళు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మళ్ళీ ఇక నాకు ఛార్జీకి కూడా డబ్బులు 2-3 ఈ వారం అంతా తిరిగాను కదా. సరే ఇక మళ్ళీ అట్లాగా తంటాలు పడతా వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ మళ్ళీ మా నాన్నగారు ఏంది, నీకు నువ్వు నల్లగా ఉంటావు, నిన్ను ఎవడ పెట్టుకుంటారు సినిమా ఫీల్డ్లో, నీకు ఏం తెలుసు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఒక తెల్లగా ఉండాలి, మంచి ఇది ఉండాలా అంటే. సరే నేనేమనుకున్నా అంటే రాజమహేశ్వరం నల్లగానే ఉండేవాడు కదా, ఆయన నల్లగానే ఉండేవాడు కదా, ఆయన చూస్తే ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు, మన కళ్ళ ముందు స్టార్ అయిపోయాడు. అట్లా అనుకునేవాడు నేను. తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నాకు అసలు ఏం తెలియదు, హైదరాబాద్ అంటున్నారు తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఆ ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళది. వాళ్ళు చెప్పాను వాళ్ళకి, నా పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాను, నాకు ఇట్లా తెలియదు అంటే, నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా, చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు తెలుసా చిరంజీవి అంటే ఏమని చెబుతున్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. సరే నా ఎమ్మట రండి, నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పాను. వాళ్ళని తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మొన్న టిఫిన్లు పొద్దునే పొద్దుగే వెళ్ళిపోయాం కదా, అంటే టిఫిన్ పెట్టించాడు. టిఫిన్ పెట్టినాక వాళ్ళు సినిమా షూటింగ్ చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు. నాగబాబు గారితో కాసేపు మాట్లాడాను. కృష్ణానగర్లో యూనియన్ ఆఫీస్ ఏదో పెట్టారట్టుకుందరా తెలియదు నాకు. అక్కడికి వెళ్ళు, నేను చెన్నైలో తీసుకుంటావా ఇక్కడ తీసుకుంటావు అన్నాడు. ఆయన అడిగాడు కార్డు, మీరు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను సార్ అంటే, మీరు ఇక్కడే ఉండాలి కానీ మేము ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం ఇక్కడ అన్నాడు. ఆయన ఇక్కడే హైదరాబాదే అదే, నేను కూడా ఇక్కడ తీసుకుంటాను సార్ అంటే, కిందకి వెళ్ళి డౌన్లో వెళ్ళి ఆ కృష్ణానగర్లో ఒక చిన్న షట్టర్లో ఉంటుంది ఆఫీసు, అక్కడి నుంచి ఎవరన్నా తీసుకుంటా అక్కడి నుంచి. అప్పుడు ఉంగరాజు చేయని 2-3 ఉన్నారు అక్కడ, టైగర్ అప్పారావు వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే వీళ్ళు దానికి ముందు డొనేషన్ కోసం తిరుగుతూ ఉంటారంట ఆయన దగ్గరికి, హీరోల దగ్గరికి, యూనియన్ డొనేషన్ కోసం. హీరోలందరి కాడే తిరుగుతానంట, అది తెలియదు. ఆయన వచ్చి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి, వీటికి ఈయన కార్డు కావాలరా, ఫైటర్ కార్డు, ఈయన కొంచెం ఆదుకోండి మీరు అని, ఆ వర్క్ గిరిక అయినా చూసుకొని. నేను ఆయన ఎంత ఇచ్చాడనేది నాకు తెలియదు, ఒక చెక్ అయితే రాసిచ్చాడు ఎవరు నాగబాబు గారు. నాకైతే 2వ రోజు సాయంత్రం కార్డు తీసుకుని వచ్చారు
ఒక రోజు అంతా అయిపోయింది. ఒకరోజు ఎంత అయిపోయింది. తర్వాత డబ్బులు ఉన్నాయా అన్నాడు. నా దగ్గర ఇంకేం లేవాడు. మరి పొద్దునే ఎలా వచ్చాను, ఏదో 30 రూపాయలు ఏమన్నా అది ట్రైన్ ఖర్చు పెట్టాను, ఈ ఆటోకి వీళ్ళే ఇచ్చాను నాకు తెలియదు. ఆయన అప్పుడు ముందు ఆ 700 అంత జేబులో చేయవేడు, ఒక 700 తీసాడు. సరే ఈ పెట్టుకో సాయంత్రం దాకా అని చెప్పాను. ఆయన సాయంత్రం దాకా ఉన్నాను, అక్కడే ఉన్నాను. సాయంత్రం ఒక 2000 ఇచ్చేసాడు. 2000 ఇచ్చి వెంకటగిరిలో రూమ్, అక్కడ చిన్న రూము తీసుకో. ఏ సంవత్సరం ఇది? అదే ముగ్గురు మనగాళ్ళు, అదే 92లో 93లోనే, అది ముగ్గురు మనగాళ్ళు చదువుతాం. అప్పుడు 2000 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువే కావాలి. 2000 ఇచ్చాడు. రూమ్ కావాలి కదా, రూమ్ కావాలా నాకు, కున్నదడి కావాలి. మీ ముక్కు మొహం తెలియదు, మీతో బంధుత్వం లేదు. ధర్మాగారు వచ్చారండి, కేవలం వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ పంపించారని చెప్పి నాన్న మాట పోకూడదు, నాన్నగారి మాట. సూపర్. ధర్మాగారు వచ్చారు కదా. ఎవరు పంపించారు నిన్ను అక్కడికి నాన్నగారి దగ్గరికి అంటే ధర్మాగారు వచ్చారు కదా. ధర్మగారు అంటే అప్పట్లో ఆ చుట్టుపక్కలంతా 200-300 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఓకే. ధర్మగారు పంపించినప్పటికీ అందరికీ కొంచెం ఇదే. అయినా ఆయన ఏంటో నాకు తెలియదు, నేనేంటో తనకు తెలియదు పాపం. ఆ వెంకటగిరిలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను, 300 కిరాయి. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, నాగబాబు గారు ఎలాంటి వారో మాకు అందరికీ తెలుసు. మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు, వింటుంటాం వాళ్ళ చేసే మంచి కార్యక్రమాల గురించి. అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు, వాళ్ళ ఫాదర్ గురించి. మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి. నేను చూశాను. సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ, మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా మంచిగా మాట్లాడాడు ఆయన, మంచిగా మాట్లాడాడు. కొంచెం కాఫీ టీ తాగినా బయటికి పోనాడు ఆయన, మంచి మనస్తత్వం. ఓకే. నేను 2 సార్లు వెళ్ళాను ఆయన. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మగారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం ఆవేశం సినిమా చేశాను. ఆవేశం, అంకుశం, రాజశేఖర్ గారు ఇది చేశాను. కొంచెం నాకు చేతిలో డబ్బులు పిగిలిని, అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను. నాకు వర్క్ మొత్తం బాగా ఫుల్ఫీడ్గా అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ కొంచెం ఇంటికి వెళ్దాం, ఇంటికాడ వాళ్ళకి ముఖం చూపించేద్దాం అని నేను డామ్కి వెళ్ళి ధర్మగారి కాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళానట్టు వెంకటరామయ్య గారి దగ్గరికి వెళ్ళాను. ఏందప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? ఆయన చాలా ఇదే అయ్యాడు వెంకటరామయ్య గారు. జాగ్రత్త అని చెప్పి ఎన్ని పెట్టి తట్టాడు. మంచి మార్క్స్ అవుతూ వెళ్ళాను. అంటే పాత రోజులు గుర్తొచ్చారకి మీరు ఎమోషన్ అయిపోతున్నారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ, మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి, వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలోకి రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మనిషి. సూపర్. అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, ఆవేశం, అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి. ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను, రామిరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది. అవును. సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నాకేం తెలీదు, ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నాం కదా. డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నా డైరీలోనే చెప్తాను అంటే నాకేం తెలీదు, తలకైపోయాను. ఇది చెప్తే చాలు, నాకు ఇలా చెప్తే చాలు అని చెప్పాను. కూర్చోబెట్టేసి ఇక్కడ ఆయనతో సమానంగా కూర్చో ఏదో చెప్పాను, బాగానే అంత హ్యాపీ అన్నారు. ఆ రోజు నాకు 2000 ఇచ్చాడు. అప్పుడంతా 500, 700, 300 ఇచ్చేవాడు. నాకు 2000 ఇచ్చాడు రేటు గారు. ఓకే. ఆ డైలాగే చెప్పిన. సూపర్. డైలాగ్ చెప్పినందుకే. రామిరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్ని చూసిన వ్యక్తి. రామిరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగలేదు అన్నారు అంతే. మనకి అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగలేదు ఆయన గారికి అని అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగలేదు, అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరికీ తెలుసు. హెల్త్ బాగలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేను కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామిరెడ్డి గారు, భీకరంగా ఉండేవాడు. కానీ ఒరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఒరి అలా కాదురా ఇలా చెప్పురా అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, రీడింగ్లో ఉన్నాడు.
టాప్ విలన్ ఉన్నప్పుడు ఆయన చూస్తేనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని ఒక 10 మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్, ఫైట్ మాస్టర్, ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం, నేను ఈ సినిమా దాంట్లో ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు? నేను ఆయనకి చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంభవించుకో నువ్వు నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా కొంచెం ఫైట్ చేశాను. బాగుండే ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్కి కలిసాము, నాన్నగారు పంపించాడు. అతను నెల్లూరు అని అడిగాడు. ఓకే, నెల్లూరు ఒంగోలండి అని చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి, ఫైట్ మంచి చేయి అన్నాడు. అది చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఓకే, మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత ఏడంత లోతుగా నాకు ఇది కాదు కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను.